అసాధ్యుడు రెండు చోట్ల ఓటమి చెందాడంటూ అధికార వైసీపీ 5 సంవత్సరాలు అవహేళనగా మాట్లాడినటువంటి నేత అతను. ఎన్నో ఇబ్బందులు మరెన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి నాయకుడు అతను. సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి దాదాపు 10 సంవత్సరాల పాటు జనసేన పార్టీ ముందుకి నడిపించినటువంటి అధినేత అతడు. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడాలి అంటే జాతీయ మీడియా సైతం అతని పేరు ప్రస్తావించకుండా మాట్లాడే పరిస్థితి లేదు. అతడే కొన్నిదెల పవన్ కళ్యాణ్, జనసేన అధినేత. టీడీపీకి బీజేపీకి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని పూడ్చి ఓట్లు చీలనివ్వకూడదనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలనేటువంటి నేపథ్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ఏకతాటి మీద నడిపించడంలో అతనిది కీలక పాత్ర. అతనే గేమ్ చేంజర్. అతనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 151 స్థానాలతో బలమైన నేతగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించిన నాయకుడు కొన్నిదెల పవన్ కళ్యాణ్, జనసేన అధినేత, కేర్ ఆఫ్ పిఠాపురం. సో గేమ్ చేంజర్. ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పృథ్వీరాజ్ గారు, జనసేన పార్టీ నాయకులు, సినీ నటులు మనతోటి జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా తాడిశెట్టి మురళీమోహన్ గారు, గుంటూరు మాజీ డిప్యూటీ మేయర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి వచ్చేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా పృథ్వీరాజ్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా సినీ నటులు. పృథ్వీరాజ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఎక్కడికే వెళ్తున్నట్టున్నారు? ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు, ఫ్లైట్ లో ఉన్నారా? లేదండి, బై రూట్ వెళితే మా పని ఆపేమని మాకు వచ్చినటువంటి రిపోర్టు. ఏడుపు ఒక ఈ రోజు నైట్ తోటే ఏడుపులన్నీ పోతాయి. సో వీఆర్ ట్రావెలింగ్ ఆన్ ట్రైన్. రేపు ఉదయం ఫలితాలు మేము కాకినాడ నుంచి మీకు వెల్లడిస్తాం. విజయ పదాన ఉన్న కూటమి. ఎవరి తాలూకా పృథ్వీరాజ్ గారు మీరు ఇంతకీ? 136 స్థానాల్లో అసెంబ్లీ, 21 స్థానాల్లో పార్లమెంట్ లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందండి. సో పృథ్వీరాజ్ గారు ఎవరి తాలూకా అంటే ఏం చెప్తారు? చెప్పండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఒక ట్రెండింగ్ జరుగుతూ ఉంది. సో మేము కేర్ ఆఫ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. సో పృథ్వీరాజ్ గారు కూడా అంతేనా? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అండి పృథ్వీరాజు. ఓకే. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం కాదు, దేశం కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ దుష్ట పరిపాలన అంతం కోసమే మొత్తం ప్రజలు ఫస్ట్ టైం మేము ఒక 1 year నుంచి మేము క్షేత్రస్థాయిలో ప్రచారంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 40 రోజులు 58 నియోజకవర్గాల్లో మేము తిరిగిన వైనం కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకటే మనుటెండల్ని సైతం లెక్క చేయకుండా మహిళలు కానీ, రైతులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ ముక్త కంఠంతో ఒకే మాట. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అన్యాయం, అకృత్యాలు, వీటి మీద మా పోరాటం. ఆఖరికి మేము చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది బాగా ప్రజల్లోకి దూసుకువెళ్ళింది. రఘురామకృష్ణరాజు గారు, నేను సపరేట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని మీద కూడా మాట్లాడటం జరిగింది. సో అదేంటంటే దస్తావేజుల మీద మా తల్లిదండ్రులు, మా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆ దస్తావేజుల మీద ఆయన ఫోటో ఏంటంటే మాకు జెరాక్స్ ఇవ్వటం ఏంటి? ఆ జెరాక్స్ రేపొద్దున మేము 2 ఏళ్ళు దాని గురించి పట్టించుకోకపోతే మా ప్రాపర్టీ వేరే వాళ్ళ మీద రిజిస్టర్ అయిపోతుంట. ఇదే న్యాయం అండి. కాబట్టి రేపు మా కూతురుకి ఏదన్నా వివాహ గురించి మేము ఏదన్నా అప్పు చేయాల్సి వస్తే జెరాక్స్ ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది బాగా బలంగా ఉందంట. ఇంకోటి మహిళా ఓటింగ్ అన్నారు. మేము దాని మీద కూడా ఒక విశ్లేషిస్తున్నాం. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నది బడుగు బలహీన వర్గాలు, బీసీ మహిళలు, బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన మహిళలు, ఇతరత్ర కుటుంబాలకు చెందిన మహిళలు, ముస్లిం మహిళలు కానీ, కమ్మారు కానీ, అటు కాపులు కానీ, ఎస్సీ ఎస్టీలో పథకాలు అందక లబ్ధిదారులు కొంతమంది రివర్స్ అయిన వాళ్ళు కానీ మొత్తం అందరూ మహిళల కింద వస్తారండి కేటగిరీగా. మేము మహిళలు మాకు ఉన్నారు సపోర్ట్ అంటే గ్రౌండ్ లెవెల్లో అండి. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు
58 నియోజకవర్గాల్లో మేము తిరిగినటువంటి మా టీం మేము కనుక్కున్నది ఏంటంటే ఈ ఎమ్మెల్యేని మేము గతంలో మేము కాపాడుకోలేకపోయాం, ఈ ఎమ్మెల్యేని మేము ఈసారి మేము గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎక్కడ చూసినా రోడ్లు బాగలేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఈ రోజున సీఎం రమేష్ అనకాపల్లిలో అద్భుతమైన మెజారిటీ కారణం ఏంటంటే ఉపాధి అవకాశాలు ఒక పారిశ్రామికవేత్త అక్కడ అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీలు పెట్టి మాకు ఉపాధి కల్పించండి అని దగ్గర ఒక ఈ ప్రచారంకు ముందే 8 నెలల ముందే అనకాపల్లి గ్రాస్ లెవెల్లో ఉన్నటువంటి మీటింగ్లు అన్నింటిలో నేను పాల్గొన్నాను. కొనతల రామకృష్ణ గారు అనకాపల్లి టౌన్ ఎమ్మెల్యేగా, అలాగే మన యలమంచిలి, అలాగే ఉన్నటువంటి నర్సీపట్నం మన ఆయన చింతకాయల అయ్యనపోతుడు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమావేశాల్లో మేము కనుక్కుంది ఏంటంటే మొత్తం యూత్ మొత్తం మేము బ్రహ్మాండమైన చదువులు చదువుకుని ఈ రోజున రోడ్డు పాలైపోయాము. జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, ఏమీ లేవు. మేము డ్రైవర్లుగా పనిచేస్తున్నాం, రెస్టారెంట్ లో సప్లైర్స్ గా పనిచేస్తున్నాం. సో ఎందుకంటే మాకు ఈ దుర్గతి కాబట్టి మాకేంటంటే స్వచ్ఛమైన పరిపాలన కావాలి. మీరు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి, మేము మీకు ఓటేసి మేము గెలిపించుకుంటాం. యువత అంతా మీ వెనకాల ఉంది. ఇంకోటి ఏంటంటే బ్రహ్మాండంగా 2024లో యువతకి ఓటు వచ్చిందండి. మొత్తం యువత అంతా ప్రభావితం చూపిస్తుంది కూటమి మీద. సో గెలుపు రేపు ఉదయం మా పోస్టల్ బ్యాలెట్ నేను ప్రతి పోలీస్ ఆఫీసర్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ ఉన్న ఉద్యోగులందరినీ చాలా మందితో మాట్లాడితే అద్భుతంగా 90% పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూటమికి మేము వేసామండి అన్నారు. ఇంకోటి వీరు ఏ రకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏంటంటే 9వ తారీఖున సంబరాలకి రెడీ అంటాడు ఆయన. ఏ సంబరాలండి? ఓడిపోయే సంబరాలు. నేను ఒకటి చెప్తున్నా సార్, ఒకటి నాయుడు నుంచి తీసుకుంటే చెప్తున్నారు ప్రజలు. రామూర్తి నాయుడు విశాఖపట్నం సీఎం రమేష్, ఇక్కడ వస్తే మన అమలాపురం బాలయ్య గారు అబ్బాయి, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేసిరెడ్డి చిన్ని, గుంటూరు ఎమ్మెస్ఆర్ చంద్రశేఖర్, నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు, అలాగే వీళ్ళని తప్పుతో కొట్టి బయటికి పంపించే ఒంగోళ్ళు మాగంటి సుబ్రహ్మరెడ్డి, అలాగే పేర్ల మీద మొత్తం గెలుస్తుంటే వీళ్ళు వ్యక్తిగతంగా చూడక్కర్లేదండి. ఇది ఏంటంటే అభ్యర్థులు, నియోజకవర్గం అభ్యర్థులు ఏ అభ్యర్థికి సత్తా ఎంతవరకు ఉందంటే, ఒక తెలుగుదేశానికి ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకి యూత్ సహకరిస్తుంది, జనసేన యూత్ ప్లస్ బీజేపీ ఓటింగ్. ఆయన అద్భుతంగా ఓటమి అద్భుతమైన స్థానాలు గెలుచుకుంటుంది. బ్రహ్మాండంగా 2 పవన సింహాలు అసెంబ్లీలోకి ఎంటర్ అవుతున్నాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎంటర్ అయిపోయేది మా పొలిదేల సింహం అసెంబ్లీలో అడుగు పెడుతుంది. ఒకటే రోజా గారు మాట్లాడారు కదా, గేట్ కూడా తాకిన మేము అడుగు పెడుతున్నాం అసెంబ్లీలో. అధ్యక్ష అనే పిలుపు వినపడుతుంది ప్రపంచం మొత్తం. మీ బతుకులంతా ఈడీ దగ్గర ఉన్నాయి. మొత్తం మిమ్మల్ని రోడ్డు పాలు తీసుకొచ్చే పనులు ప్రజలు శబాష్ అనిపించుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు చెప్తున్నాం. రైట్ పృథ్వీరాజ్ గారు మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మొత్తానికి మీరు ఫ్లైట్ లో ఉన్నట్టున్నారు, కొంచెం సిగ్నల్ కూడా వీక్ గా ఉంది.